హాయ్ అండి, వెల్కమ్ టు ఏవీ రెడ్డి ఛానల్. ఏడాది పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఘోర వైఫల్యం, చంద్రబాబు కుట్రపూరిత కక్షా రాజకీయాలు రాష్ట్రాన్ని ప్రజలను దెబ్బతీస్తున్నాయని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపేట అమర్నాథ్ రెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డిలు విమర్శించారు. అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ, ప్రజలు ఏదైతే ఆశిస్తున్నారో, ప్రజలకు ఏదైతే చెప్పిందో కూటమి ప్రభుత్వం, అవి అమలు చేయలేనటువంటి పరిస్థితులు వాళ్ళకి ఏర్పడ్డాయి. అమలు చేయలేకపోతున్నారు కాబట్టి ఏ రకంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి, ఏ రకంగా కుట్రపూరిత రాజకీయాలు చేయాలి అన్నటువంటివి ఇప్పుడు అనుసరిస్తున్నారు. ఒక సిన్సియర్ అధికారులుగా పేరు పొందినటువంటి ధనంజయ రెడ్డి గారి కానీ, కృష్ణమోహన్ రెడ్డి గారిని కానీ నిర్దాక్షిణంగా 3 రోజులు ఎంక్వైరీ చేశారు. వాళ్ళ విషయాలన్నీ కూడా ఏవేవి వాళ్ళకి తెలుసు అన్ని విషయాలు కూడా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకున్నారు. వాళ్ళ విషయాలు ఓపెన్గా అన్నీ కూడా చెప్పగలిగారు. తిరిగి వాళ్ళని ఏదో ఒక రకంగా వాళ్ళని ఇబ్బందులు పెట్టాలి, తద్వారా అందరినీ కూడా భయాందోళనకు గురి చేయాలి అన్నటువంటి ఒక ఆలోచన పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారిని టార్గెట్ చేయాలన్నటువంటి ఉద్దేశం లోపల ఇంటర్నల్గా పెట్టుకొని వాళ్ళని అరెస్టుకు చేయాలన్నటువంటి భావించడం, ఎటువంటి ఆధారాలు లేకపోయినా ఆధారాలు ఉన్నాయని బకాయిస్తున్నారు, ఆధారాలు చూపించని చెప్పి కోర్టు కూడా ప్రశ్నించింది. ఏ ఆధారాలు లేకపోయినా కేవలం భయభ్రాంతులకు గురి చేయాలన్నటువంటి ఒక ఉద్దేశం. ఈరోజు గత సంవత్సరం నుంచి చూస్తున్నాం. మాట్లాడితే లిక్కర్ స్కామ్ అంటారు. ఏంటి లిక్కర్ స్కామ్? మేనిఫెస్టోలో చెప్పిన విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రజలు మద్యానికి బానిసలు కాకుండా ఆ కుటుంబాలు బాగుండాలన్న ఉద్దేశం పెట్టుకొని కొద్దిగా ప్రైసెస్ పెంచితే ఆర్థిక పరంగా దాన్ని కొనుగోలు చేయకుండా కుటుంబానికి పోషించుకునే విధంగా ఆ డబ్బుని వాళ్ళు సేవ్ చేసుకొని వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయి, ఆ వ్యసనాలకు గురి కాకుండా ఉంటారు అంటుంటే ఆలోచన చేస్తే, ఒక సీనియర్ నేత, దేశంలోని నేను సీనియర్ నేతను, అత్యంత సీనియర్ ముఖ్యమంత్రిని, దేశంలో నాకన్నా సీనియర్ లీడర్ని చెప్పేటువంటి చంద్రబాబు నాయుడు గారు ప్రజల యొక్క వీక్నెస్ని క్యాచ్ చేసుకోవాలనుకున్నాడో, లేకపోతే వాళ్ళ సంసారాలు పాడు చేయాలనుకున్నాడో, ప్రజలపైన కక్ష కట్టాడో తెలియదు. కానీ గతంలో ఏ రాజకీయ నాయకుడైనా కూడా మీకు మంచి విద్యనిస్తాం, లేదా మీకు మంచి ఆరోగ్యాన్ని అందజేస్తాం అన్నటువంటి విషయాలు చెప్పినటువంటి మనం చూసాం. కానీ బహిరంగ సభలలో నిస్సిగ్గుగా మహిళలు ఉంటారు, అందరూ ఉంటారన్న ఆలోచన చేయకుండా మందు చేత ఇలా పట్టుకొని మీకు మందు అందజేస్తాను అని చేతులు ఊపి చెప్పినటువంటి పరిస్థితి చూసి నిజంగా ఆశ్చర్యం వేసింది. 1,00,000 కోట్ల పైగా అమరావతిలో ఈరోజు టెండర్లు పిలిచి, ఒక రాజధాని అంటే ఏంది? ఒక సచివాలయం ఉండాలి, ఒక అసెంబ్లీ ఉండాలి. కట్టు, మంచిదే, చేయాలంటున్నాం. పార్లమెంట్ ఏమో 1,200 కోట్లతో కట్టారు, తెలంగాణ అసెంబ్లీ ఏమో 1000 కోట్లతో కట్టారు. బ్రహ్మాండమైన అద్భుతమైనటువంటి బిల్డింగ్స్ వచ్చాయి. ఈయన 6,000 కోట్లతో సచివాలయం అంటాడు, 10,000 కోట్లతో అసెంబ్లీ అంటాడు. ఏంది మరి ఆ డబ్బులు ఏం జరుగుతున్నాయి? ఎంత అవినీతి జరుగుతోంది? వీటన్నిటిని తప్పించుకోవడానికి ఇటువంటి అరెస్టులు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసినటువంటి 2019 నుంచి 20 సంవత్సరం లోపు, తన ప్రమాణ స్వీకారం చేసినటువంటి ఒక సంవత్సరం లోపున అమ్మఒడి ఇచ్చాడు, చేయూత ఇచ్చాడు, డాక్రా రుణాలు మాఫీ ఆసరా చేశాడు, కాపు నేస్తం ఇచ్చాడు, ఫీజు రియంబర్స్మెంట్ 4 కంతులు ఇచ్చాడు, పెన్షన్ డబ్బులు పెంచాడు, కొత్త పెన్షన్లు ఇచ్చాడు, 30 లక్షల మందికి పట్టాలు ఏర్పాటు చేసేటువంటి ప్రణాళిక చేసి మొదలుపెట్టించాడు. కరోనా లాంటి మహమ్మారి వచ్చినా ఇవన్నీ ఒక సంవత్సరంలో చేశాడు. మరి నువ్వు సంవత్సరమైంది ప్రమాణ స్వీకారం చేసి, ఒక పెన్షన్ తప్పితే వేరే అవి కూడా కొత్త పెన్షన్లు ఇవ్వలేదు, అన్నీ అమలు చేశాను అంటాడు. ఒక సంవత్సరం ప్రజలకు చెందాల్సినటువంటి అన్ని పథకాలు ఎగరగొట్టాడు, మోసం చేశాడు. మహిళలకు రావాల్సినటువంటి చేయూత రాకపై, అమ్మఒడి రాకపై, ఈ సంవత్సరం కాపు నేస్తం రాకపై, ఏమీ రాకపై, కొత్త పెన్షన్లు రాకపై. ఈ మోసం చేసినట్టు కాదా? ఇన్ని రకాల మోసపూరితమైనటువంటి కుట్రవంతమైనటువంటి పాలన కొనసాగిస్తూ ఏదో జరిగిపోయింది అన్నటువంటి భ్రమను సృష్టించడానికి పదే జగన్మోహన్ రెడ్డి గారి పైన నిందలేయాలన్నటువంటి ఆలోచనతో చేసుకుంటూ వస్తున్నావు. ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోండి చంద్రబాబు నాయుడు గారు, మీ దగ్గర పనిచేసినటువంటి పిఏ శ్రీనివాస్ గారు
ఈడీ కూడా చెప్పింది 2000 కోట్ల పైగా ఫ్రాడ్ చేశారు, కేసుతో కూడా ఆధారాలతో సహా బయటకు వస్తే ఆ రోజు నీకు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైతే దీంట్లో దొరుకుతారన్న ఆలోచన వాళ్ళందరినీ బయట దేశానికి తరలించేశావు, ఇతర దేశాలకు పంపించేశావు. నువ్వు అధికారంలోకి వస్తానే మళ్ళీ వాళ్ళని పిలిపించుకొని కీలకమైన పదవుల్లో పెట్టావు. నువ్వు చేసేటువంటి ఎన్ని మోసాలు ఉన్నాయి. ఈరోజు అటువంటి చేయలేదే, ధైర్యంగా ఎదుర్కొంటున్నారు విచారణని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ. ఈరోజు వివేకానంద రెడ్డి కేసు అన్ని రోజులు నడిపావు, అన్ని రోజులు జగన్కి ఏదో ఉంది అన్నట్టు మాట్లాడుకుంటూ వచ్చావు. మరి ఎందుకు సంవత్సరమైంది నువ్వు అధికారంలోకి వచ్చి ఎందుకు ఆ మహిళలు మాట్లాడట్లేదు లేదు, నువ్వెందుకు దాన్ని కేసుని ఇది చేసుకోలేకపోతున్నావు? ఆ కేసులో ఎవరైతే నేనే చంపాను ఎట్ట చంపానని చెప్పిన వ్యక్తి బయట తిరుగుతున్నాడు, గన్మెన్లను పెట్టుకొని పంచాయతీలు చేస్తున్నారు. ఏదో కాంట్రవర్సీ ఉందని ఒక మాటకు అప్రూవర్గా మాట్లాడినట్టు ఒక లూప్ హోల్ పట్టుకొని ఇలా చేస్తున్నావు. చట్టాన్ని ఇలా చేసుకోకూడదు చంద్రబాబు నాయుడు గారు. చట్టాన్ని చేతిలోకి తీసుకొని చట్టాన్ని నీకు అనుకూలంగా మలుచుకొని చేసుకుంటున్నావు, ఇది పద్ధతి కాదు. భారత రాజ్యాంగం ఏదైతే ఉందో దాన్ని తుంగలో దొక్కుతున్నావు. ఇంకా చంద్రబాబు నాయుడు గారు ప్రతిదీ కూడా ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదే మాది నిందలేస్తా వారిచ్చిన హామీలు ఏమాత్రం కూడా నెరవేర్చకుండా కేవలం కక్షపూరితంగా గతంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు చిన్న నాయకుడు కానించి పెద్ద నాయకుల వరకు అదేవిధంగా ఐపీఎస్ అధికారులు కూడా వదలకుండా ఈరోజు నిజంగా అరెస్ట్ చేసి ఈరోజు నిజంగా ఏదో ఆ రోజు లోకేష్ గారు చెప్పినట్టు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని ఈరోజు నడపడం జరుగుతూ ఉంది. ఈరోజు ధనంజయ రెడ్డి గారిని కృష్ణమోహన్ రెడ్డి గారిని ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. కనీసం దీంట్లో లిక్కర్ స్కామ్లో ధనంజయ రెడ్డి గారికి ఏం సంబంధం ఉంది? ఏమన్నా ఆయన ఎక్సైజ్ సంబంధించిన దాంట్లో ఏమన్నా డిపార్ట్మెంట్ వీళ్ళు పనిచేశారా? కనీసం ఎక్కడైనా ఒక సంతకం చేసిన దాఖలాలు ఉన్నాయా? ఏదో ఒకరిని అరెస్ట్ చేసి వాళ్ళు ధనంజయ రెడ్డి గారి పేరు చెప్పారు, కృష్ణమోహన్ రెడ్డి గారి పేరు చెప్పారు కేవలం అనేసి నిందలేసి ఈరోజు అరెస్ట్ చేయడం తప్పక కేవలం వీళ్ళు చేసే పనులన్నీ పూర్తిగా దాన్ని జగన్మోహన్ రెడ్డి గారి దాని మెడకు చుట్టేదానికే చేస్తున్నారు. కానీ ఇది కేవలం ఈరోజు రాజకీయంగా వారు చేసే హామీలన్నీ నెరవేర్చకపోగా ఈరోజు ఏదో ఒక విధంగా డైవర్షన్ పాలిటిక్స్తో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు